ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ప్రతి అథ్లెట్ కల విశ్వ క్రీడల కోసం ఎన్నో ఏళ్లుగా కఠోర సాధన చేస్తుంటారు. ఇక ఒలింపిక్ సమయంలో అయితే అథ్లెట్స్ ఫోకస్ మొత్తం పతకం పైనే పెడతారు. ప్రతి నిమిషాన్ని పతకం కోసమే వెచ్చిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఓ అథ్లెట్ మూల్యం చెల్లించుకుంది. విశ్వ క్రీడలు జరుగుతుండగా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లి ఒలింపిక్స్ నుంచి బయటకు వెళ్లిపోయింది. బ్రెజిల్ స్విమ్మర్ అయిన అనా కరోలినా వియోరా ఒలింపిక్స్ 2024 కోసం ప్యారిస్ వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ క్రీడాకారుడు అయిన గబ్రియెల్ శాంటోస్ కూడా అక్కడే ఉన్నాడు. జూలై 26 రాత్రి కరోలినా శాంటోస్ కలిసి నైట్అవుట్ కోసం అథ్లెట్ల గ్రామం నుంచి బయటకు వెళ్లారు. ఈ జంట మరునాడు క్రీడా గ్రామం వచ్చింది. శనివారం బ్రెజిల్ జట్టుతో 4x100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో 22 ఏళ్ల కరోలినా పాల్గొంది. పురుషుల 4x100 ఫ్రీస్టైల్ హీట్స్ లో 28 ఏళ్ల శాంటోస్ పాల్గొన్నాడు. అనా కరోలినా వియోరా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా బ్రెజిలియన్ ఒలింపిక్ కమిటీ అసలు విషయం తెలుసుకుంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ఇద్దరిపై కమిటీ మండిపడింది. కరోలినాను ఒలింపిక్స్ నుంచి తొలగించి ఉన్నపలంగా స్వదేశానికి పంపించింది. శాంటోస్ తనను క్షమించాలని కమిటీని వేడుకోవడంతో అవకాశం ఇచ్చింది. అయితే శనివారం జరిగిన పురుషుల 4x100 ఫ్రీస్టైల్ హిట్స్ లో శాంటోస్ ఓడిపోయాడు.